అయితే వచ్చి వారం రోజులు పడుకున్నాం ఏడకి 6 రోజులు అవగా. ఈ వెహికల్ లోడ్ వేసుకుంటే మైలేజ్ ఎంత వరకు వస్తుందన్న? హలో ఫ్రెండ్స్, ఈ రోజుతో మనము టాటాకి సంబంధించిన 4225 16 టైర్ లారీ నడుపుతున్న డ్రైవర్ అన్న దగ్గర అయితే ఉండడం జరిగింది. అన్న అడిగితే కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ లారీ ఫీల్డ్ మార్కెట్ ఏ విధంగా ఉంది, డ్రైవర్లకు సంబంధించిన శాలరీస్ ఏ విధంగా ఉంది, ఈ అన్న వాళ్ళు అయితే టన్నుకి ఇంత చొప్పున అయితే ఛార్జ్ చేస్తూ ఉన్నారని అయితే చెప్తున్నారు. దాని గురించి అలాగే కొత్తగా వెహికల్ తీసుకోవాలనుకునే వాళ్ళకు ఏ విధంగా పనిచేస్తుంది, టాటా వెహికల్ మంచిదా, అశోక్ లేలాండ్ మంచిదా, మహేంద్ర మంచిదా, ఏది ఎందులో బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అయితే కొన్ని డీటెయిల్స్ అయితే అన్న అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరు? గోపి. అన్న మీరు ముందుగా ఎక్కడి నుంచి వస్తున్నారన్న? ఇలా వరంగల్లో ఉన్నాం కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇవాళ? సత్తుపల్లి నుంచి వచ్చినాం, ఖమ్మం జిల్లా. సత్తుపల్లి నుంచి. ఓకే, ఇవాళ మీరు ఈ 16 టైర్ లారీలా ఏం వేసుకొని వచ్చిల్లన్న? వడ్లు ధాన్యం వేసుకొని వచ్చిల్లు. దీని పాసింగ్ ఎంత ఉంటుంది? 30 టన్నులు. 30 టన్నులు. 30 వేస్తారా, ఇంకెక్కువ ఏమన్నా లోడ్ వేస్తారా మీరు? అంటే 1 టన్ను 2 టన్నులు వేస్తాం అయితే. 1 టన్ను ఒక 2 టన్నులు ఇస్తారు. మీరు ఇంతకుముందు డ్రైవర్ అని చెప్పారు కదా, మీకు నెలకు శాలరీ చొప్పున ఛార్జ్ చేస్తారా, లేదంటే కిరాయిలా, లేదంటే ఎట్లా అన్నట్టు? మీకు మాకు కమిషన్ ఇస్తారు, 100కి 6 రూపాయలు కమిషన్. 100కి 6 రూపాయలు కమిషన్. అందులో క్లీనర్ ఉంటే 2 రూపాయలు అతనికి ఇవ్వాలి, 4 రూపాయలు నాకు ఇస్తారు. ఇది గవర్నమెంట్ దాన్ని వేసుకోవచ్చు. ఓకే. కిరాయి ఇది ఎంత 1400 1300 తెలియదు. ఓకే. ఇది వచ్చి వారం రోజులు పడుకున్నాం ఏడకి 6 రోజులు అవగా. వారం రోజులు పడుకున్నారా? వారం. ఓకే. ఖచ్చితంగా వారం రోజుల నుంచి ఇక్కడనే వెయిట్ చేస్తాం. వారం రోజుల నుంచి ఇక్కడే ఉండ. ఓకే. మరి మధ్యాహ్నం పూట ఎండ కొడుతూ ఉంటుంది కదా, మరి ఎట్లా? ఏం చేస్తావు, అట్లా చెట్ల కిందకి పోవటం, లేకపోతే కూర్చొని ఉంటాం లారీ. ఓకే. డ్రైవర్ ఫీల్డ్ ఎట్లా ఉందండి? బాగలేదు. ఒకప్పుడు అంటే బాగుంది కానీ ఇప్పుడు బాగలేదు. ఇక తప్పక రావటమే. ఓకే. ఏదో ఒకటి చెయ్యాలి కానీ రావటమే కానీ వేస్ట్. ఓకే. ఎందుకు డ్రైవింగ్ అంటే వెహికల్స్ ఎక్కువైపోయాయి? ఎలా? వెహికల్స్ ఎక్కువైపోయినాయి, లోడింగ్ లేదు. ఎక్కడికైనా దిగుమతుల కాడికి వెళ్ళినా ఆడ దిగుమతులు తొందరగా చేయరు, వాళ్ళు ఇష్టం అయితే చేస్తారు, లేకపోతే లేదు. ఓకే. ఇక రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువైనాయి ఇప్పుడు, అది బాగలేదు. ఓకే. ఏదైనా కానీ ఇక తప్పక రావటమే. ఈ వెహికల్ లోడ్ వేసుకుంటే మైలేజ్ ఎంత వరకు వస్తుందన్న? 3 వస్తుంది, 3.5 కూడా వస్తుంది. డ్రైవింగ్ని బట్టి వస్తుంది. డ్రైవింగ్ బట్టి 3.5 వరకు వస్తుంది. ఓకే. మీరు చాలా వెహికల్స్ అయితే నడిపి ఉంటారు కదా, ఇప్పుడు టాటా ఎలాంటి రోడ్లలో బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అన్న? ఇది బాగానే ఎలాంటి రోడ్లలో అయితే మన 4 వీలర్ రోడ్లు అయితే లైలాండ్ బాగుంటుంది. ఓకే. తోలటానికి రోడ్లలో అయితే అశోక్ లేలాండ్ బాగుంటుంది. ఘాట్ సెక్షన్ లాంటి రోడ్లు ఇది బాగుంటుంది. టాటా బాగుంటుందా? ఓకే. మీరు 2 వెహికల్స్ నడిపి ఉన్నారా? అది నడిపి ఇది నడిపి. ఓకే. ఇప్పుడు రిటర్న్ ఏం తీసుకెళ్తున్నారన్న? మొక్కజొన్నలకు వచ్చారు. ఓకే. ఇవాళ అయిపోతుందా లోడింగ్? ఇవాళ అవుతుందా? చెప్పలేము మరి, పార్టీ ఫోన్ చేస్తా అన్నారు. ఓకే. అయితే అవ్వచ్చు ఇవాళ, లేకపోతే రేపు అవ్వచ్చు. ఓకే. ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండాలి? లోడ్ అయ్యేదాకా ఉండాలి, తప్పదు. అంతే. మామూలుగా రోడ్ యాక్సిడెంట్స్ అయితే అవుతూ ఉంటాయి కదా, ఎందుకు ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ అవుతాయి? అంటే డ్రైవర్ నిర్లక్ష్యమా, లేకపోతే కొన్ని నిద్ర లేక ఉంటాయి, కొన్ని డ్రైవర్ నిర్లక్ష్యాలు ఉంటాయి. ఇక రోడ్డు ప్రమాదం అంటే ఇక అంతే, యాక్సిడెంట్గా ఇక అలా జరిగిపోతుంటాయి. ఎవరిదని మనం ఏం చెప్పగలుగుతాం? వాడు ఒక్కొక్కసారి రావచ్చు, ర్యాష్గా రావచ్చు. లారీ డ్రైవర్లు కొంతమంది నిద్రపోయి సైడ్కి వెళ్ళిపోవచ్చు. అన్నీ ఎలాంటివి ఏదో జరుగుతూ ఉంటాయి, ఏది మనం కరెక్ట్గా చెప్పలేము. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదంటే డ్రైవర్ అనే ఎక్స్పీరియన్స్. గత వారం రోజుల క్రితం అయితే వరంగల్కి వడ్లేసుకొని వచ్చాడు. యాక్చువల్లీ 24 గంటలు, 30 గంటలు, 48 గంటల లోపల అన్లోడ్ కావాలి. బట్ దగ్గర వారం రోజులు ఇక్కడే పెట్టుకున్నాడు అన్లోడ్ కానికి. అంటే వీళ్ళు అనుకున్న దానికన్నా చాలా రోజులు వెయిట్ చేయడం జరిగింది. దీనివల్ల వెహికల్ తీసుకున్న ఓనర్కి కూడా లాసే, ఎందుకంటే వీళ్ళు ఇదే టైంలో లోడ్ చేసి ఇంకో లోడ్కి వెళ్తే వాళ్ళకు కూడా డబ్బులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. బట్ ఇట్లా వెయిటింగ్ చేసినందుకు వాళ్ళకి లాసే, వీళ్ళకి కూడా ఓనర్ వాళ్ళు కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చుకోలేరు. మార్కెట్లో కూడా వెహికల్స్ ఎక్కువైపోయాయి, కాంపిటీషన్ పెరిగిపోయిందని అయితే అన్న వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ అయితే రియల్ కస్టమర్ ఫీడ్బ్యాక్ వీడియోస్ అయితే కలెక్ట్ చేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ చేయండి.